యూట్యూబ్ మోనిటైజేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఒక్కసారి యూట్యూబ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్‌ఫిల్ అయిన తర్వాత మనకైతే అప్లై నౌ అనే బటన్ ఇలా ఎనేబుల్ అవుతుందండి. ఇలా ఎనేబుల్ అయిన తర్వాత మనం అప్లై నౌ పైన ట్యాప్ చేసినట్టయితే మనకి స్టెప్స్ టు అప్లై అని ఇలా 3 స్టెప్స్ అయితే కనిపిస్తాయండి. ఫస్ట్ స్టెప్ రివ్యూ బేస్డ్ టర్మ్స్. సెకండ్ స్టెప్ సైన్ అప్ టు యాడ్సెన్స్ అకౌంట్ ఫర్ యూట్యూబ్ అని ఉంటుంది. థర్డ్ స్టెప్ ఏమో గెట్టింగ్ రివ్యూడ్ అని ఉంటుంది. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మనకి యూట్యూబ్ మోనిటైజేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ 3 స్టెప్స్‌ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామండి. కంప్లీట్ యూట్యూబ్ మోనిటైజేషన్ రివ్యూ ఎలా చేస్తారో ఒక ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ వీడియోని చూడండి. స్టెప్ 1లో మనకైతే రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని ఉంటుందండి. ఒక్కసారి స్టార్ట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకైతే రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇలా కనిపిస్తాయండి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి ఒక్కటి కూడా మీరు రీడ్ చేయండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూడకుండా కింద లాస్ట్‌లో ఐ అగ్రీ అని ఉంటుంది. దానిపైన ట్యాప్ చేస్తుంటారు. కానీ ఖచ్చితంగా ఇవన్నీ చదివితేనే మీకు యూట్యూబ్ మోనిటైజేషన్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది. ఇలా మొత్తం ఇక్కడంతా కూడా పేమెంట్ ఎలా వస్తుంది, పేమెంట్ ప్రాసెస్ ఏంటి, యూట్యూబ్‌లో మన మీద మిస్టేక్ చేస్తే మన ఛానల్ టర్మినేట్ చేస్తారా, అసలు ఆ టర్మినేట్ చేసే పాలసీస్ ఏంటి అని ప్రతీది కూడా ఇందులో చెప్పడం జరుగుతుందండి. యూట్యూబ్ వీడియోస్‌లో వయలేషన్స్ వచ్చినా సరే యూట్యూబ్ ఛానల్ అనేది టర్మినేషన్ అవుతుందండి. కాబట్టి ఈ టర్మినేషన్ పాలసీస్ అండ్ రూల్స్ అలాగే యూట్యూబ్ పేమెంట్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ డీటెయిల్‌గా ఉంటుంది. దాంతో పాటుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా ఒక్కసారి బ్రీఫ్‌గా డీటెయిల్‌గా చదవండి. చదివిన తర్వాత ఇక్కడ కింద చూసారా ఐ యాక్సెప్ట్ దిస్ బేస్ టర్మ్స్ అని ఉంది కదా! ట్యాప్ చేసి యాక్సెప్ట్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఎమ్మటే మనకి ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందండి. జస్ట్ ఒకటే ఒక సెకండ్‌లో మనకి ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ స్టెప్‌కి అయితే ఎంటర్ అవుతుంది. స్టార్ట్ పైన ఒక్కసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయండి. మీకు ఎగ్జిస్టింగ్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. లేదనుకుంటే కొత్తగా సైన్ అప్ అవ్వాలంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా సెకండ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇలా నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి వెంటనే రీడైరెక్ట్ అవుతుందండి. ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఈ స్టెప్‌లో క్రియేట్ చేసుకుంటాము. మనకి రెవెన్యూ అంతా కూడా యాడ్సెన్స్ అకౌంట్‌కే వస్తుందండి. కాబట్టి ఈ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే ఇలా సైన్ అప్ అవ్వండి. యాడ్సెన్స్ అకౌంట్‌తో సైన్ అప్ అయ్యేటప్పుడు మన ఈమెయిల్, మన ఛానల్ యొక్క ఈమెయిల్ ఐడీతో పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత అయితే మన యువర్ ఛానల్ అని చూసారా ఇక్కడ మన ఛానల్ ఒక ఐడీ ఉంటుంది. తర్వాత మీ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇండియా నుంచి కాబట్టి ఇండియానైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఐ హావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ అని చూసారా ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత సెటప్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. చూసారా ఈ అగ్రీమెంట్ మొత్తం కూడా ఒకసారి బ్రీఫ్‌గా చదువుకున్న తర్వాత సెటప్ అకౌంట్ అని ట్యాప్ చేయండి. యాడ్సెన్స్ అకౌంట్‌లో ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే మనకైతే ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి యాడ్సెన్స్ అకౌంట్ ఐడీ అయితే మనకు క్రియేట్ అయిపోతుందండి. ఇక్కడ ఐడీ, మన ఫోన్ నెంబర్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మీరు రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని ఉంది కదా! దీని మీద ఒక్కసారి ట్యాప్ చేయండి. ఇది ట్యాప్ చేసిన తర్వాత మనకు వెంటనే యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళిపోతుంది. అంటే మన సెకండ్ స్టెప్ అనేది ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. ఈ స్టెప్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మినిమమ్ 2 అవర్స్ నుంచి 5-6 అవర్స్ వరకు అయితే పడుతుందండి. బేస్డ్ ఆన్ మీరు అప్లై చేసే టైం బేస్ చేసి ఉంటుంది. ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకైతే మెయిల్ కూడా వస్తుంది. యాడ్సెన్స్ అకౌంట్ అప్రూవల్ అయిందని చెప్పేసి మెయిల్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఇలా రిఫ్రెష్ చేయండి. ఆటోమేటికల్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి థర్డ్ స్టెప్ గెట్ రివ్యూడ్ అని చూసారా ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని ఇప్పుడు పడుతుంది. అంటే యాడ్సెన్స్ అకౌంట్ మన యూట్యూబ్ ఛానల్‌కి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్‌లోకి వెళ్తుంది. ఈ థర్డ్ స్టెప్‌లో యూట్యూబ్ టీమ్ వాళ్ళు ఏం రివ్యూ చేస్తారు, మన ఛానల్‌ని ఎలా రివ్యూ చేస్తారనేది ఈ థర్డ్ స్టెప్‌లో మన ఫస్ట్ 2 స్టెప్స్ సింపుల్‌గానే ఉంటాయండి. నెక్స్ట్ స్టెప్‌లోనే మన ఛానల్ రివ్యూ అనేది జరుగుతుంది. ఇక్కడ యూట్యూబ్ టీమ్ వాళ్ళు ఏం రివ్యూ చేస్తారు, ఎలా చేస్తారనేది ఒక ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఆ లింక్‌లో ఉన్న వీడియోని మొత్తం ఖచ్చితంగా చూడండి. మీరు అప్లై చేసే ముందు ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే యూట్యూబ్ టీమ్ వాళ్ళు ఎలా చెక్ చేస్తారు, ఏం చెక్ చేస్తారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్లై చేయండి. మీరు అవి తెలుసుకోకుండా అప్లై చేసినట్టయితే మీ ఛానల్ అనేది రీయూజ్డ్ కంటెంట్ రావచ్చు. ఇంకా వేరే పాలిసీస్ ప్రకారం మీకు యూట్యూబ్ మోనిటైజేషన్ అనేది ఇవ్వటం జరగదు. కాబట్టి అవన్నీ తెలుసుకొని మీ యూట్యూబ్ వీడియో షార్ట్స్, లైవ్స్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటేనే అది కూడా కాపీరైట్ కంటెంట్ లేకుండా ఇట్లాంటివి ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. చూసారు కదా! ఇది ఒక 8 అవర్స్ పడుతుందండి మినిమమ్. 8 అవర్స్ తర్వాత మనకైతే మెయిల్ రావటం జరిగింది. వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేసి ఇలా వస్తుంది. టర్న్ ఆన్ యువర్ బెనిఫిట్స్ అని కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం 3K మోనిటైజేషన్ చేస్తే మెంబర్‌షిప్, సూపర్స్ ఇవన్నీ యాక్టివేషన్ చేసుకోవచ్చు. అదే 4K అయితే వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ ఇలా చేసుకోవచ్చు. ఆ బెనిఫిట్స్‌ని ఇక్కడ ఒక్కసారి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబుల్ అయిన తర్వాత
టర్న్ ఆన్ చేయండి అని మెయిల్ అయితే మనకొస్తుంది. అదేవిధంగా మనం ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్ అనేది ఏ విధంగా మారుతుందో చూద్దాం. దీనికోసం మన యూట్యూబ్ స్టూడియోని అయితే ఓపెన్ చేద్దాం. చూసారు కదా! యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత డాలర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఇలా డాలర్ సింబల్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకైతే యూ ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గెట్టింగ్ పెయిడ్ అని కనిపిస్తుంది. మెంబర్‌షిప్ సూపర్స్ 2 ఉన్నాయి కదండీ! ఈ రెండిటిని యాక్టివేట్ చేసుకోవాలి. నేను 3,000 మోనిటైజేషన్ చేశాను కాబట్టి ఇది ప్రాసెస్ అయితే ఇదండి. 4,000 ప్రాసెస్ కూడా ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది కూడా ఒక్కసారి చెక్ చేయండి. చూసారు కదా! 3,000 అయిన తర్వాత మెంబర్‌షిప్ సూపర్స్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఆఫ్టర్ 4,000 కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ చెకింగ్ ఏమీ ఉండదండి. గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ప్రెస్ చేస్తే సరిపోతుంది. అది కూడా ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాంతో పాటుగానే వాచ్ పేజ్ యాడ్స్ ఇవన్నీ ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఆ వీడియోలో ఉంటుంది. ఒక్కసారి వాచ్ చేయండి. చూసారు కదండీ! ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మెంబర్‌షిప్ సూపర్స్ కూడా ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది కూడా ఒక్కసారి చెక్ చేయండి. యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ చేయడం చాలా సింపుల్ అండి. మోనిటైజేషన్‌కి అప్లై చేయడం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ ఛానల్ రివ్యూ, ఛానల్ చెకింగ్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాబ్లమ్. కాబట్టి ఛానల్ చెక్ చేసిన తర్వాతే అప్లై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.